హలో ఫ్రెండ్స్, కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకు ముందు వరకు కొన్ని పరమానంద శిష్యుల కథలు తెలుసుకున్నాం. అవన్నీ మీ అందరికీ బాగా నచ్చాయని అనుకుంటున్నాను. అయితే ఇప్పటి నుండి అరేబియన్ నైట్స్ కథలు కొన్ని మనం తెలుసుకుందాం. అసలు ముందుగా ఈ అరేబియన్ నైట్స్ కథల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ కథలు వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమస్, అది మనందరికీ తెలుసు. అయితే 200 ఇయర్స్ క్రితం ఈ కథల్ని అరేబియా దేశంలో వీధుల్లో పాటలుగా పాడుకునేవారంట. అరబ్బీ లాంగ్వేజ్ తెలిసిన ఒక ఇంగ్లీష్ అధికారి సర్ రిచర్డ్ బర్టన్ ఎంతో కష్టపడి వీటిని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఆ తర్వాత కాలక్రమేణా వీటిని వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ విధంగా మనం ఇప్పుడు అరేబియన్ నైట్స్ కథల్ని చదవగలుగుతున్నాం. అయితే ప్రస్తుతం నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న ఈ అరేబియన్ నైట్స్ అత్యద్భుత కథల్ని రచించిన వారు సింగంపల్లి అప్పారావు గారు. అయితే ఈరోజు ముందుగా మనం చెప్పుకోబోతున్న కథ పేరు కీలు గుర్రం. ఇక మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చాలా కాలం క్రితం పర్షియా దేశాన్ని ఓ చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పేరు సాబర్. ఆనాటి రాజుల్లో అతను చాలా ధనవంతుడు, దాన ధర్మాలు చేయటంలో గొప్పవాడు, విజ్ఞానవంతుడు, చాలా తెలివైనవాడు. సాబర్ చక్రవర్తి సంవత్సరానికి 2 పండుగలు జరిపించేవాడు. ఆ పండుగల రోజున తన అంతఃపుర సింహద్వారాలు తెరిపించి ప్రజలను లోపలికి ఆహ్వానించేవాడు. ఎవరైనా సరే అద్భుతమైన వస్తువుల్ని తనకి బహుమానంగా ఇస్తే వారు కోరుకున్న కోరికలు తీర్చేవాడు. చక్రవర్తికి విజ్ఞాన శాస్త్రమన్నా గణిత శాస్త్రమన్నా ఎంతో అభిమానం. సాబర్ చక్రవర్తికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 3 యువరాణులు అందచందాల్లో ఒకరిని మించి ఒకరు అందంగా ఉండేవారు. ఒక సంవత్సరం ఓ పండుగ రోజున 3 వ్యక్తులు తాము తయారు చేసిన అద్భుతమైన వస్తువుల్ని తీసుకుని చక్రవర్తిని దర్శించడానికి వచ్చారు. సాబర్ చక్రవర్తి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ 3 వ్యక్తులు చక్రవర్తికి శిరసు వంచి నమస్కరించారు. ఎవరు మీరు? మీరేమైనా అద్భుత వస్తువులు తీసుకువచ్చారా? తెస్తే వాటిని చూపించండి. వాటి పనితనము, గొప్పతనము నాకు వివరించి చెప్పండి. మీరు చెప్పిన అద్భుత విషయం ఆ వస్తువుల్లో ఉంటే మీరు ఏది కోరుకుంటే దాన్ని మీకు బహుమానంగా ఇస్తాను అన్నాడు సాబర్ చక్రవర్తి. మొదటిగా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అతను హిందూ దేశానికి సంబంధించిన వాడు. ఆ హైందవుడు చక్రవర్తితో ఇలా చెప్పాడు: ఓ పర్షియన్ చక్రవర్తి, నా వద్ద అద్భుతమైన వస్తువు ఒకటి ఉన్నది. అదొక మనిషి బొమ్మ, విచిత్రమైన లోహంతో తయారు చేయబడింది. ఆ బొమ్మ చేతిలో బంగారంతో తయారు చేయబడిన బాకా ఒకటి ఉంది. ఆ బొమ్మను మన నగరం సింహద్వారం వద్ద ఏర్పాటు చేస్తే ఎవరైనా శత్రువులు మన నగర ప్రవేశం చేసినప్పుడు ఆ బొమ్మ పెద్దగా బాకా ఊదుతుంది. ఆ భయంకరమైన దానికి శత్రువుల చెవులు బద్దలై అక్కడికక్కడే మరణిస్తారు. సాబర్ చక్రవర్తి నవ్వి, భేష్, నువ్వు చెప్పిన విషయం అద్భుతంగా ఉంది. అదే నిజమైతే నువ్వు కోరిన కోరిక తప్పక తీరుస్తాను అని అన్నాడు. తర్వాత రెండవ వ్యక్తి అయిన గ్రీసు దేశస్థుడు ముందుకొచ్చి చక్రవర్తికి నమస్కరించాడు. నీ చేతిలో ఉన్న ఆ బంగారు పళ్ళెమేమిటి? అందులో ఏమైనా విశేషముందా చెప్పు అన్నాడు సాబర్ చక్రవర్తి. ఆ గ్రీసు వ్యక్తి బంగారు పళ్ళెన్ని చక్రవర్తి ముందుంచి ఇలా చెప్పాడు: చక్రవర్తి, ఈ బంగారు పళ్ళెంలో పెద్ద నెమలి బొమ్మ, దాని చుట్టూ 24 నెమలి పిల్లల బొమ్మలు ఉన్నాయి. గమనించారు కదా? రాత్రి కానీ పగలు కానీ 1 గంట గడిస్తే పెద్ద నెమలి ఒక పిల్ల నెమలిని తన ముక్కుతో పొడిచి రెక్కలు ఆడిస్తుంది. అప్పుడు మనకి 1 గంట గడిచింది అని అర్థమవుతుంది. ఆ విధంగా 24 నెమలి పిల్లల్ని పొడుస్తుంది. అప్పుడు 1 రోజు గడిచినట్టు అర్థమవుతుంది. నెల రోజులు అయిన తర్వాత తన నోరు వెడల్పుగా తెరుస్తుంది పెద్ద నెమలి. ఆ నోటిలో అప్పుడు చంద్రరేఖ కనిపిస్తుంది. ఆ విధంగా గంటలు, నెలలు మనకు తెలియజేస్తుంది అని చెప్పాడు. గ్రీసు వ్యక్తి సమర్పించిన బహుమతి చక్రవర్తికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. నువ్వు కోరిన కోరిక తప్పక నెరవేర్చబడుతుంది అన్నాడు సాబర్ చక్రవర్తి. తరువాత చక్రవర్తి 3వ వ్యక్తి వైపు చూశాడు. అతను ఒక పర్షియన్ వ్యక్తి. అతను చక్రవర్తి ముందుకొచ్చి నమస్కరించాడు. అతడొక కొయ్య గుర్రాన్ని తన వెంట తెచ్చాడు. ఈ కొయ్య గుర్రం గొప్పతనం ఏమిటి అని చక్రవర్తి ప్రశ్నించాడు. ఈ గుర్రం నల్ల చేవకర్రతో తయారు చేయబడింది. దానిమీద జీను ఉంది, కళ్ళెం ఉంది, రికాబు కూడా ఉంది. అచ్చం జీవమున్న గుర్రంలా కనిపిస్తుంది. ఈ గుర్రం లోపల ఎన్నో మీటలు ఉన్నాయి అని ఆ పర్షియన్ వ్యక్తి చెప్పాడు. మీటలు అంటే స్విచ్చెస్ అని అర్థం. దాని అందచందాలకు సాబర్ చక్రవర్తి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ గుర్రం విశిష్టత?
దీనికి ఆకాశ గమనం ఉన్నదా? ఉంటే అదెలాగో చెప్పు అని అన్నాడు చక్రవర్తి. పర్షియన్ జాతీయుడైన ఆ వ్యక్తి చక్రవర్తికి ఇలా సమాధానం చెప్పాడు. ప్రభు, ఎవరు దీనిని అధిరోహిస్తారో వారు కోరుకున్న చోటికి ఈ కీలుగుర్రం తీసుకుపోతుంది. ఇది ఆకాశంలో ప్రయాణం చేస్తూ మామూలు గుర్రం 1 సంవత్సరంలో ప్రయాణం చేసే దూరాన్ని ఒక్క రోజులోనే వెళ్ళగలదు. సాబర్ చక్రవర్తి 3 అద్భుత వస్తువుల్ని బహుమానంగా స్వీకరించాడు. ఆ 3 వ్యక్తుల్ని తన అతిథులుగా అంగీకరించి 3 రోజుల పాటు వారికి అతిథి మర్యాదలు ఘనంగా జరిపించాడు. ఆ 3 రోజుల్లో ఆ అద్భుత వస్తువులను సాబర్ చక్రవర్తి పరీక్షించి చూశాడు. మీరు చెప్పిన విషయాల్లో రవ్వంత కూడా అతిశయోక్తి లేదు. ఇక నా మాట నిలబెట్టుకోవాలి కదా. మీకు ఏం కావాలో కోరుకోండి. అవి ఎటువంటి కోరికలైనా సరే నా వాగ్దానం నిలబెట్టుకుంటాను అని చక్రవర్తి అన్నాడు. అప్పుడు 3 వ్యక్తులు ఇలా చెప్పారు. ప్రభు, మేము శాస్త్రజ్ఞులము, జ్ఞానవంతులం. మాకు ధనధాన్యాలకు లోటు లేదు. మా 3కి మీ 3 కుమార్తెలను ఇచ్చి వివాహం చేయండి. చక్రవర్తి అల్లుళ్ళమని చెప్పుకోవటం కంటే మాకు ఇంకేం కావాలి? మీ శౌర్య ప్రతాపాలకు మా విజ్ఞానం తోడైతే మీరు అనతి కాలంలోనే ప్రపంచాధిపత్యాన్ని చేజిక్కించుకోగలరు అన్నారు 3. సాబర్ చక్రవర్తి ఆలోచించి, మీ కోరికలు సమయోచితంగా ఉన్నాయి. నేను మా 3 యువరాణుల్ని మీకిచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. పెద్ద రాకుమార్తెను హిందూ దేశస్థుడికి, 2వ రాకుమార్తెను గ్రీసు దేశస్థుడికి, 3వ రాకుమార్తెను పర్షియన్ వ్యక్తికి ఇవ్వడానికి నిశ్చయించాడు. ఆ తర్వాత సభలో ప్రకటన చేసి వెంటనే రమ్మని కాజీకి కబురు పంపించాడు. తమకు నిర్ణయించిన పెళ్లి కొడుకుల్ని 3 రాకుమార్తెలు తెరల చాటు నుండి పరీక్షగా చూశారు. మొదటి 2 రాకుమార్తెలు ఏమీ అనలేకపోయారు. అయితే 3వ రాకుమార్తెకు పర్షియన్ వ్యక్తి నచ్చలేదు. అతను వృద్ధుడు, తల పండిపోయి అనాకారిగా ఉన్నాడు. అతనికి వయసు 100 సంవత్సరాల పైనే ఉంటుంది. అతన్ని చూసిన తర్వాత 3వ రాకుమార్తెకు దుఃఖం ఆగలేదు. పెద్దగా ఏడుస్తూ అంతఃపురంలోకి పరిగెత్తుకుని వెళ్ళింది. హంసతూలిక తల్పం మీద పడి కంటికి మంటికి ఏకధారగా ఏడవటం మొదలుపెట్టింది. వేటకు వెళ్ళిన యువరాజు అక్బర్ అంతఃపురానికి వచ్చాడు. తన ఏకాంత మందిరంలో పడుకుని ఏడుస్తున్న చెల్లెలు అతనికి కంటపడింది. యువరాజు ఆమెని సమీపించి విషయమేమిటని ప్రశ్నించాడు. ఆమె అన్నతో విషయమంతా చెప్పి బావురుమని ఏడ్చింది. యువరాజుకు తండ్రి మీద ఆగ్రహం ముంచుకొచ్చింది. తనకు వాళ్ళు బహుమానాలు ఇచ్చారని ఎవరికి పడితే వారికి రాకుమార్తెల్ని ఇచ్చి వివాహం చేస్తాడా? ఆ విషయం ఏమిటో తేల్చుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి యువరాజు తిన్నగా తండ్రి వద్దకి వచ్చాడు. ఆ యువరాజు తండ్రి వద్దకు వచ్చి, నా చిన్నారి సోదరిని వివాహం చేసుకునే అర్హత ఎవరికుంది? ఆ పర్షియన్ వృద్ధుడు మీకిచ్చిన బహుమతి అంత గొప్పదా? కావాలంటే ఆ మంత్రవాదికి మీ రాజ్యాన్ని ధారపోయండి. అంతేకాని జగదేక సుందరి అయిన నా సోదరిని వాడికిచ్చి వివాహం చేయటం మాత్రం జరగదు అని అన్నాడు. అతను అలా అంటున్నప్పుడు కీలుగుర్రాన్ని బహుమతిగా ఇచ్చిన పర్షియన్ వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతనికి యువరాజు మీద ఎక్కడలేని కోపం వచ్చింది. అవకాశం దొరికితే యువరాజు గొంతు నిలిమి చంపేయాలన్నంత కోపము వచ్చింది. అప్పుడు సాబర్ చక్రవర్తి తన కొడుకుతో ఇలా అన్నాడు. చూడు నాయనా, అతను తయారు చేసిన కీలుగుర్రాన్ని పరీక్షించి చూస్తే నువ్వలా మాట్లాడవు. కీలుగుర్రాన్ని ఒక్కసారి పరీక్షించి చూడు. దాని గొప్పతనం ఏంటో నీకే తెలుస్తుంది అని అన్నాడు. సరే, దాని విశిష్టత ఏమిటో పరీక్షిస్తాను. కీలుగుర్రాన్ని సభలోకి తెప్పించండి అన్నాడు యువరాజు. రాజభటులు కీలుగుర్రాన్ని సభలోకి తీసుకువచ్చారు. యువరాజు మనసుకి తృప్తి కలిగితేనే నీ కోరిక నెరవేరుతుంది. కీలుగుర్రాన్ని నడిపే విధానం యువరాజుకు చూపించు అని సాబర్ చక్రవర్తి చెప్పాడు. నన్ను కాదన్న యువరాజుని అంతం చేయటానికి ఇదే మంచి అదను అనుకున్నాడు పర్షియన్ జాతీయుడు. యువరాజు కీలుగుర్రాన్ని అధిరోహించాడు. పర్షియన్ వ్యక్తి గుర్రానికి కుడివైపున ఉన్న మీటను ఒకదాన్ని చూపించి, యువరాజా, ఈ మీటను బయటకు లాగు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మీట అంటే స్విచ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యువరాజు కుడివైపున ఉన్న మీటను బయటకు లాగాడు. దాంతో కీలుగుర్రంలో ప్రకంపనం బయలుదేరింది. దాని పొట్టలో గాలి నిండింది. ఆ తరువాత అది నెమ్మదిగా ఆకాశ మార్గానికి లేచింది. అందరూ చూస్తుండగా ఆ కీలుగుర్రం ఆకాశం పైకి ఇంకా పైకి అలా నిట్ట నిలువుగా పోవడం ప్రారంభించింది. పక్షిలాగా ఆ కీలుగుర్రం కొంతసేపటికి ఎవరి కంటికి కనిపించకుండా పోయింది. అది చూసిన సాబర్ చక్రవర్తికి మతిపోయింది. ఏమయ్యా పర్షియన్ జ్ఞాని, యువరాజు పైకి వెళ్లేందుకే మీట చూపించావు, అతను కిందకి దిగి వచ్చే మీట చూపించలేదు. అలాగైతే యువరాజు ఎలా కిందకి దిగి వస్తాడనుకున్నావు?
ఎందుకలా చేశావు అని అడిగాడు సాబర్ చక్రవర్తి. పర్షియన్ జాతీయుడు నవ్వి, ప్రభు, నీ కుమారుడు ఆ మీట గురించి నన్ను ప్రశ్నించలేదు. పొరపాటున నేను దాని గురించి చెప్పటం మర్చిపోయాను. పైకి ఆకాశంలోకి ప్రయాణం చేసే వ్యక్తి కిందకి దిగే మీట గురించి అడగటం ధర్మం. కానీ యువరాజుకి అహంభావం ఎక్కువ. అన్నీ తనకు తెలుసునన్న గర్వం యువరాజుది. దానికి నేనేం చేయగలను అన్నాడు. ఆ మాటలకు సాబర్ చక్రవర్తికి అంతులేని కోపం వచ్చింది. ఈ పర్షియన్ విజ్ఞాని కుట్ర పన్నాడు. యువరాజు నాశనాన్ని కోరుతున్నాడు. వాణ్ణి పట్టి బంధించండి. బెత్తాలతో కాళ్ల మీద కొట్టండి. తీసుకువెళ్ళి బందిఖానాలో పడేయండి. యువరాజు క్షేమంగా తిరిగి వస్తేనే వీడికి విముక్తి, లేకపోతే కఠిన కారాగారమే వీడికి శిక్ష అన్నాడు చక్రవర్తి. రాజభటులు పర్షియన్ జ్ఞానిని పట్టుకుని బెత్తాలతో అతడి అరికాళ్ల మీద కొట్టారు. ఆ తరువాత అతన్ని తీసుకువెళ్ళి చెరసాల్లో నెట్టేశారు. ఇక కీలుగుర్రం మీద సూర్యమండలం వైపు వెళ్తున్న యువరాజు సంగతి తెలుసుకుందాం. కీలుగుర్రం అలా పైకి వెళ్తుందే కానీ పక్కకు కానీ కిందకు కానీ వెళ్ళటం లేదు. పైకి వెళ్లే మీట ఒక్కటే చూపించాడు ఆ పర్షియన్ వ్యక్తి. కుడివైపున ఉన్నట్టుగానే ఎడం వైపున కూడా మీట ఉండాలి అనుకున్న యువరాజు గుర్రానికి ఎడం వైపున చూశాడు. అక్కడ మీట లేదు కానీ కోడిపుంజు జుట్టులాగా ఏదో ఉంది. యువరాజు దాన్ని పట్టుకుని యువతలకి లాగాడు. ఆశ్చర్యం! పైకి పోతున్న కీలుగుర్రం కాస్త ఆగి మరుక్షణం నేలవైపు దిగటం ప్రారంభించింది. ఓహో, దీని కిటుకు ఇదన్నమాట. అయితే ఎడం వైపు కుడివైపుకు ప్రయాణం చేయటానికి కూడా మీటలు ఉండే ఉంటాయి. వాటిని కూడా తెలుసుకోవాలి అనుకున్నాడు యువరాజు. అయితే ఎంత ప్రయత్నించినా ఆ మీటలు ఎక్కడున్నాయో యువరాజుకి కనిపించలేదు. చివరికి అతనికి గుర్రం తల మీదున్న 2 చెవులు కనిపించాయి. ఆ చెవులు కుడి ఎడమలకు తిరిగే మీటలు దేనికి కాకూడదు అనుకుని కుడి చెవిని పుచ్చుకుని పైకి లాగాడు. దాంతో గుర్రం కుడివైపుకు తిరిగింది. ఎడమ చెవి లాగేసరికి ఎడం వైపుకు తిరిగింది. అప్పుడు యువరాజు సంతోషానికి హద్దు లేకుండా పోయింది. తెలిసింది, ఈ కీలుగుర్రాన్ని ఎలా నడపాలో నాకు తెలిసిపోయింది అంటూ ఎంతో సంబరపడిపోయాడు. ఆ విధంగా కిందకి దిగివస్తున్న యువరాజుకి ఒకచోట అందమైన ఉద్యానవనాలతోనూ రాజమార్గాలతోనూ అతి సుందరంగా ఉన్న నగరం ఒకటి కనపడింది. ఓహో, ఈ నగరాన్ని పరిపాలించే సుల్తాను ఎవరో, ఇది ఏ రాజ్యమో తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. వీటి వివరాలు తెలుసుకుని రేపు నా తండ్రికి తెలియచేస్తే ఎంతో సంతోషిస్తారు కదా అనుకున్నాడు యువరాజు. అనుకున్నదే తడవుగా అతను కీలుగుర్రాన్ని ఆ నగరం వైపు మళ్లించాడు. కీలుగుర్రం నగరం మీదకు వచ్చేసరికి చీకట్లు అలుముకుంటున్నాయి. రాత్రి కాబోతున్నది. ఈ చీకటి సమయంలో ఆకాశ గమనం చేయటం చాలా కష్టం. మా నగరం చేరుకోవటం ఇంకా కష్టమైన విషయం. ఈ రాత్రికి ఈ రాజ అంతఃపురం పైభాగాన కీలుగుర్రంతో పాటు విశ్రమిస్తాను. తెల్లవారగానే లేచి కీలుగుర్రం మీద మా రాజధానికి ప్రయాణమై వెళ్తాను అనుకున్నాడు యువరాజు. కీలుగుర్రం కిందకి దిగే మీటను నొక్కి దాన్ని రాజప్రాసాదం మీదుగా ముమ్మారు ప్రదక్షిణం చేయించి చూశాడు. అక్కడ రాజమందిరం పైభాగాన విశాలమైన స్థలం ఉంది. యువరాజు కీలుగుర్రాన్ని నెమ్మదిగా అక్కడ దించాడు. నెమ్మదిగా గుర్రాన్ని దిగి చుట్టూ చూశాడు. పైభాగం నుండి కిందకి అంతఃపురంలోకి వెళ్ళటానికి మెట్లు కనిపించాయి. అంతఃపురంలోని రాజభటులు, సేవకులు, దాసీజనం నిద్రపోయే వరకు ఇక్కడే వేచి ఉంటాను. అర్ధరాత్రి దాటిన తర్వాత లోపలికి వెళ్తాను. ఆకలి దహించుకుపోతుంది. తినడానికి ఏమైనా దొరికితే పైకి తెచ్చుకుంటాను అనుకున్నాడు యువరాజు. అర్ధరాత్రి కావచ్చింది. దానికి సూచనగా రాజదివాణంలోంచి 12 గంటలు వినిపించాయి. యువరాజు పైకి లేచి మెట్ల గుండా అంతఃపురంలోకి వచ్చాడు. అంతఃపురం చాలా విశాలంగా ఉంది. అక్కడొక మందిరం ఉంది. ఆ మందిరానికి బంగారు జల్దార్తో నేయబడిన ముఖమల్ తెర వేళ్లాడుతూ కనిపించింది. ఆ మందిరం వెలుపల ఒక వ్యక్తి నేల మీద పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వాడి పక్కన పొడవాటి ఖడ్గం ఒకటి ఉంది. వాడి తల వద్ద సంచి ఒకటి ఉంది. బహుశా ఆ సంచిలో భోజన పదార్థాలు ఏమైనా ఉండవచ్చు అనుకున్న యువరాజు నెమ్మదిగా సంచి పైకెత్తి చూశాడు. నిజమే, ఆ సంచిలో భోజన వస్తువులు దండిగానే ఉన్నాయి. యువరాజు వెనక ముందు చూడకుండా వాటిని తీసుకుని కడుపు నిండా అరగించాడు. అక్కడే ఉన్న నీళ్ల తిత్తిలోని మంచినీరు తాగి సేద తీరాడు. ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఖడ్గాన్ని తీసుకుని యువరాజు తన నడుముకి కట్టుకున్నాడు. నెమ్మదిగా అడుగు ముందుకు వేసి ముఖమల్ తెర తొలగించి లోనికి తొంగి చూశాడు యువరాజు. ఆ మందిరం మధ్యగా అతనికి ఒక హంసతూలిక తల్పం కనిపించింది.
ఆ తల్పం మీద ఎంతో అందంగా ఉన్న రాజకుమార్తె పడుకుని నిద్రపోతూ ఉంది. ఆ మంచం చుట్టూ 10 మంది కన్యలు నేల మీద పడి నిద్రపోతున్నారు. యువరాజు రాజకన్యను ఎంతో ప్రేమగా చూశాడు. లోకంలో అల్లా సృష్టిలో ఇంతటి అందగత్తెలుంటారా అనుకున్నాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడితో మనం ఈ కీలుగుర్రం స్టోరీకి ఒక చిన్న బ్రేక్ ఇద్దాం. ఆ తర్వాత యువరాజ్ ఏం చేశాడనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు విన్న ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.